రఘువీరారెడ్డి గారు నేను చెప్తున్నా, కాంగ్రెస్ అయి పుట్టినప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి లేరు నాయన, ఆయన రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు. మా నాయన ఉన్నాడు ఆ పార్టీలో, శేషనారెడ్డి గారు. ఎవరు లేనప్పుడు శేషనారెడ్డి 1978 లో ఉన్నాడు. మరి చెన్నారెడ్డి గారు ఉన్నారు అన్నాడు. కాంగ్రెస్ పై పార్టీలో దళితులు ఉన్నారు అన్నాడు. ఆనాడు మైనార్టీలు ఉన్నారు. ఈరోజు వాడే చెప్తున్నా, మీ చేత కాదు కాంగ్రెస్ పార్టీని, దాన్ని ఓడగొట్టడం, దాని మీద విషయం మీరు కక్కడం, కాంగ్రెస్ పార్టీని మీరు ఏదో చాలా తక్కువగా అంచనా వేయడం, మీ అబ్బంతో కాదు మీతో కాదు. మీరు రాహుల్ గాంధీ సభ నేను పిలిచాను, ఆయన పిలిచలే. రఘువీరారెడ్డి గారు సాక్ష్యం. మీరు రండి, కర్నూలులో సభ పెట్టాను, మీరు వచ్చి అడ్రస్ చేయమని నేను పిలిచా. కోట్ల భాస్కర్ రెడ్డి పిల్లల, కోట్ల సూర్యప్రకాష్ అయినా పెద్ద మనసుతో స్టేజ్ మీద తన ఉపన్యాసంలో 2 జోడెద్దులు ఈ జిల్లాలో, ఒక జడ్డేమో బైరెడ్డి, ఇంకొక ఎద్దు సూర్యప్రకాష్ రెడ్డి అని. ఆ ఎద్దు పండుగైంది బ్రదర్. ఇప్పుడు ఇంకో ఎద్దు చూసుకుంటే తిన్నాళ్ళకు పోయి కొనుక్కొని తత్తూరులో మంచి మంచి కోడలు పట్టుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఒక్క మీద ఆధారపడవు. నువ్వు పోతే ఆయన జోడెద్దులు అన్నాడు కాబట్టి ఒక ఎద్దు పోయింది అనుకుందాం, ఇంకో ఎద్దులు పట్టుకొచ్చుకుంటా, లేదా 10 ఎద్దులు దొరుకుతాయి మనకు. దాంట్లో భాగంగానే నీరజారెడ్డి గారు ఈరోజు దొరికినారు మనకు. కాంగ్రెస్ పార్టీ కొట్టబోతుంది. ఇక్కడే ఆఫీసు ఆవరణ నుంచే నేను చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు మొత్తం మీద కాంగ్రెస్ కొట్టబోతుంది. ఆ రాష్ట్రంలో పార్లమెంటు యొక్క ప్రభావం అసెంబ్లీ మీద పడాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.